రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా జీతాలు అందక అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి కష్టాలు మీకు కనిపించడం లేదా అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. మంత్రి సీతక్కకు మహిళా గోస అర్థం కాకపోవడం శోచనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా జీతాలు అందక అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి కష్టాలు మీకు కనిపించడం లేదా అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. మంత్రి సీతక్కకు మహిళ గోస అర్థం కావడం లేకపోవడం శోచనీయమన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, మహిళల్ని కోటీశ్వర్లుగా చేస్తామని మభ్యపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 2 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి 62,000 అంగన్వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా అని కూడా రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీలను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు ఖచ్చితంగా తగులుతుందని కూడా ఆయన అన్నారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని కూడా అన్నారు. అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ అంగన్వాడీ వర్కర్లను కాదని అంగన్వాడీ టీచర్లని పోస్టుని ఉన్నతీకరించారు, వారి గౌరవాన్ని పెంచారు. 2014 నాటికి అంగన్వాడీ టీచర్లకు కేవలం 4,200, వారి సహాయకులకు 2,200 వేతనం లభించేది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 13,650 రూపాయలకు పెంచి మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 7,800 రూపాయలకు పెంచి అంగన్వాడీ హెల్పర్ల వేతనాన్ని 7,800 రూపాయలకు పెంచి దేశంలోనే అత్యధికంగా అంగన్వాడీలకు జీతాలు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా హరీష్ రావు అన్నారు. అభయాస్తం పేరిట ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000కు పెంచుతామని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా ప్రకటించారు. మాయమాటలు చెప్పి 2.5 ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీకి అతి లేదు గతి లేదని కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాల ప్రచారం చేసుకుంటున్నట్లుంది కాంగ్రెస్ వైఖరిని కూడా తీవ్ర స్థాయిలో హరీష్ రావు మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం చెలో సెక్రటరియట్ పిలుపునిచ్చినటువంటి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిన దుర్మార్గమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ పాలనని అన్ని వర్గాల ప్రజలు చీకొడుతున్నారని కూడా విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని కూడా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.